సత్య కార్తిక్ ఫస్ట్ టైం హీరోగా, జగదీష్ డైరెక్టర్గా ఈ సినిమా మణిశర్మ గారి మ్యూజిక్లో అయిపోయింది. ఇవాళ టీజర్ లాంచ్ చేశారు. టీజర్లో ఎప్పుడే చూసాం, హీరో బాగున్నాడు. మనకి కామన్ మ్యాన్ చూసినట్టు, అంటే హీరో అనగానే ఒక ఎయిర్లో కాకుండా ఒక మన పక్కింటి అబ్బాయిని చూసినట్టు ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారు రాజు గారు మా అందరికీ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్లో, మా అందరికీ ఇష్టడు. సో ఆయన సినిమా ఇండస్ట్రీకి చాలా చేశారు. ఆయన తరంలో ఆయన బాగా ఉన్నప్పుడు, మన ఇండస్ట్రీలో బాగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన వేరే వ్యాపారాల్లోకి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని దీంట్లోకి తీసుకొచ్చారు. సో మా ఇండస్ట్రీకి ఎంతో చేసిన రాజు గారి అబ్బాయి ఇండస్ట్రీలో పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ హిమ్ ఆల్ ద లక్ అండ్ ఐ విష్ టిప్పు ఆల్ లక్. థ్యాంక్ యూ. కార్తీక్ చిన్నప్పటి నుంచి మాకు వాళ్ళ నాన్నగారితో పరిచయం ఉండటం దగ్గర నుంచి, బిగినింగ్ నుంచి చూస్తూ నువ్వు హీరో అవుతావు అంటుండేవాళ్ళు. ఈరోజు అదే జరిగి టీజర్ చూశారు. మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి ఎత్తు, అందం, ఈజు అన్నీ ఉన్నాయి. అన్న చెప్పినట్టు వైజాగ్ రాజు గారు సినిమా ఇండస్ట్రీకి, చాలామంది ప్రొడ్యూసర్లకి చాలా సక్సెస్ సినిమాలని రిలీజ్ చేసి మా అందరికీ బాగా ఉపయోగపడిన ఆయన. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా పెద్ద హీరో అయ్యి నిర్మాతలకు బాగా సహకరించి వాళ్ళ నాన్నగారికి మంచి పేరు కావాలని చెప్పి, అలాగే జగదీష్ మా కార్తీక్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్ సీతారామరాజు గారికి మంచి సక్సెస్తో మంచి డబ్బులు రావాలని అందరికీ చేసినందుకు సక్సెస్ మా చేతితో చేశాం కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మళ్ళీ 100 days ఫంక్షన్లో దీని గురించి మాట్లాడుకునే అవకాశం మాకు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరూ చాలామంది ఇప్పుడున్న పెద్ద హీరోలు అందరూ ఎలా ట్రైనింగ్ అయ్యారో అలాగే కార్తీక్ కూడా అక్కడే ట్రైనింగ్ అయ్యాడు. కార్తీక్తో పాటు ఇంకొక 2-3 ఇప్పుడు లాంచ్ అయ్యి ఉన్నారు. ఒకళ్ళ సినిమా ముందే రిలీజ్ అయింది. 4 ఒకే టైపు 6 అడుగుల పొడుగుతో చూడగానే అబ్బా ఏం పర్సనాలిటీ అనిపించే ఒక 4 సత్యానంద్ గారి దగ్గర ట్రైన్ అయ్యారు. ఈ 4 బహుశా ఫ్యూచర్ సినిమాలు ఇవి శాసించే రోజులు రావాలని నేను ఆశిస్తున్నా. రాజుగారికి కానీ ఇండస్ట్రీకి కానీ ఫ్యూచర్ హోప్, భవిష్యత్తులో రాబోయే ఒక మంచి హీరోల్లో మా కార్తీక్ కూడా ఒకడు. టీజర్లో చూస్తే తనకి లోపల ప్యాషన్ ఎంత ఉందో మాటల్లో, అది చేతల్లో టీజర్లో ఉందని అర్థమైంది. డెఫినెట్గా హీ విల్ కమ్ అప్ విత్ ఎ బిగ్ సక్సెస్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక్ నాకు విఎన్ ఆదిత్య గారి ద్వారా పరిచయం అయినప్పటి నుంచి ఏదో తెలియని ఒక ఇష్టం. తనతో మేము ఇంకా కలిసి చేయలేదు, అయినా కూడా మధ్యలో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. మంచి అందం, దానికి తగ్గ ఈజు, డ్యాన్సులు బాగా చేస్తాడు, చూడడానికి రఫ్ లుక్ ఉంది. టిప్పు అనే సినిమా ద్వారా అతను పరిచయం అవటం, ఈ సినిమా సక్సెస్ అయ్యి అతను మంచి మాస్ అండ్ ఫ్యామిలీ హీరో అవుతాడని మనస్ఫూర్తిగా అనిపించింది. టీజర్ కూడా చాలా బాగుంది. వైజాగ్ రాజు గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు. వైజాగ్ రాజు గారు ఇంటికి వెళ్తున్నప్పుడు బాగా చిన్న కుర్రాడు 7-8 ఏళ్ళ వయసులోనే ఏం చేస్తావు నువ్వు అంటే హీరో అవుతాననేవాడు. అప్పటి నుంచి ఎప్పుడు కనిపించినా వాటి హీరో అనేవాడు నేను. మొన్న 100 years ఫంక్షన్ జరిగేటప్పుడు నేను హీరో అయిపోతున్నాను, త్వరలోనే స్టార్ట్ అవుతుందని చెప్పాడు. అదే ఈ టిప్పు సినిమా. ఈ టిప్పు రష్ చూసిన వాళ్ళందరూ కూడా సత్య కార్తిక్ చాలా మంచి హీరో అవుతాడని అందరు చెప్తున్నారు. ఈ సినిమా మంచి హిట్ అయ్యి సత్య కార్తిక్ పెద్ద హీరో అవ్వాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి రైటర్గా మారడానికి పూరి జగన్నాథ్ గారు, వివి వినాయక్ గారు, బి గోపాల్ గారు అండ్ పరుచూరి బ్రదర్స్ వీళ్ళందరూ ఎక్సలెంట్ మారల్ సపోర్ట్ ఇచ్చి దే మేడ్ మీ యాజ్ ఎ గుడ్ రైటర్ అండి. నెక్స్ట్ నేను డైరెక్టర్ అవడం కోసం
కసదారి చేసుకొని నేను ఒక హ్యాంగ్ ఓవర్లో ఉండేవాడిని. ఎలా అంటే పెద్ద హీరోల సినిమాలకి పనిచేయడం వలన పెద్ద హీరోతోనే సినిమా చేయాలి, ఎందుకంటే నేను కొత్త డైరెక్టర్ని, మళ్ళీ కొత్త వాళ్ళతో ఎలా ఉంటుంది ఏంటి అని ఒక మిస్కన్సెప్షన్లో ఉండేవాడిని. సో ఇటువంటి సిచ్యుయేషన్లో నాది మిస్కన్సెప్షన్ అనిపించినటువంటి విధంగా నాకు ఒక ఎక్సలెంట్ వెపన్ దొరికిందండి. అది గాడ్స్ గ్రేస్, అది కార్తిక్ అండి. ఇప్పుడు నేను చెప్పింది కొంతమందికి మేబీ ఎగ్జాగరేషన్ అనిపించుండొచ్చు, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న వ్యక్తిగా నేను జెన్యున్గానే చెప్తున్నాను. ఐ వెరీ లక్కీ టు హ్యావ్ కార్తిక్ ఆన్ బోర్డ్ ఇన్ ద రోల్ ఆఫ్ టిప్పు అండి. ఎక్సలెంట్గా చేశాడు. ప్యాషన్ అంటే ఏం చెప్పినా ఇంకా చేయాలా అని చెప్పి డైరెక్టర్ని అడిగి చేయడం అనేటువంటిది, అటువంటి ఆర్టిస్ట్ నాకు హీరోగా దొరకడం అనేటువంటిది ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండి. నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి హీరో అవుదాం అనుకుంటా వస్తున్నాను. ఒక కరెక్ట్ టైం ఇప్పుడు దొరికింది, దానికి తగ్గ కరెక్ట్ స్క్రిప్ట్ జగదీష్ గారు ఇచ్చారు, సేమ్ వే మంచి డైరెక్షన్ చేశారు. ఇంకా మా ప్రకాష్ మాస్టర్ గారు చెప్పాలి, నేను అందరి సినిమాలు చూస్తూ నేను కూడా ఎప్పుడు ఇలా చేస్తాను, ఎలా కొడతానని ఒక కళలు కనేవాడిని. ఆ కళలు నిజం చేసింది మా ప్రకాష్ మాస్టర్. సేమ్ వే మంచి మ్యూజిక్ ఇచ్చిన మనీష్ శర్మ గారు. అండ్ ఇందాక రామారావు గారు చెప్పారు ఫ్యూచర్లో పెద్ద అయ్యాక నిర్మాతలకు ఉపయోగపడే విధంగా ఉండాలని. ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, కష్టపడి పైకి వస్తాను. ఒక ప్రొడ్యూసర్గా మా ఫాదర్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి, సో ఓ మంచి హీరోగా అవుతాను, అందరికి ఉపయోగపడే విధంగా ఉంటానని కోరుకుంటున్నాను. అలానే మా కెమెరామెన్ రాజశేఖర్ గారికి చాలా థ్యాంక్స్. అలానే మా కో డైరెక్టర్ రాజానంద్ గారు, మా చిరంజీవి మోహన్ గారు, అలా ప్రసాద్, అందరికి థ్యాంక్స్ చెప్తూ, ఇంకా వచ్చిన అయిపోయి గారు అందరూ నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, ఎవరికి థ్యాంక్స్ చెప్పలేదు నేను. అండ్ మా గురువు గారు సత్యానంద్ మాస్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ హీరో ఆఫ్ ద డే అంటారు అందరికీ. ఈరోజు నాకు హీరో ఆఫ్ ద డే ఎప్పుడు మా నాన్నగారే, వైజాగ్ రాజు గారు. బికాస్ ఆయన లేకపోతే నేను లేను ఇక్కడ. సో అది వన్స్ అగైన్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను. అలా నా బ్రదర్స్ వంశీ శేఖర్ నాకు బాగా సపోర్ట్ ఇస్తున్నారు. సో థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. ధన్యవాదాలు ఇక్కడ వచ్చినందుకు. మీరందరూ సపోర్ట్ చేసి ఈ సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.